నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. టీఎస్పీఎస్సీ చైర్మన్గా నిన్నటి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అయితే వీటి ప్రభావం అంటే ఇప్పుడు ఈ నియామకం వెనకాల కేసీఆర్ కేటీఆర్కి ఏమన్నా షాక్ తగిలే అవకాశం ఉందా? దీని మీద ఈ విషయం మీద మనతో పాటు చర్చించడానికి ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఊపేసింది. అంటే చాలామంది నిరుద్యోగులు ఎంతో ఆశగా చూసిన ఇది పేపర్ లీకేజీలు కావడం వల్ల వాళ్ళు మళ్ళీ ఒక శూన్యంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. సో అలాంటి టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని నియమిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఇది కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ పెద్ద షాక్ అనుకోవాలా? అంటే కేటీఆర్ గారికి కేసీఆర్ అని కాదు, కానీ తెలంగాణ నిరుద్యోగులు గతంలో అన్యాయానికి గురైన వాళ్ళు, వాళ్ళకి కొంత మానసిక ప్రశాంతత, కొంత మానసిక ధైర్యం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఎట్లా అంటే టీఎస్పీఎస్సీ తెలంగాణలో ఏర్పాటైన దగ్గర నుంచి వాళ్ళు ఫస్ట్ చైర్మన్ని నియమించినప్పటి నుంచి కూడా నియామకాలు సరైన మార్గంలో జరగలేదు. తర్వాత అర్హులైన వాళ్ళు ఎంపిక కాలేదు. మెరిట్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టి మెరిట్ లేని వాళ్ళని సెకండ్ లిస్టులు కూడా విడుదల చేసి ఆ సెకండ్ లిస్టులో వాళ్ళకి ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు వేసి గ్రూప్ 1లో ఎంపిక చేశారనేది తెలంగాణ నిరుద్యోగులు మొదటి నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళకి ఆ బాధ మనసులో మిగిలింది. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటానికి కూడా చాలా వరకు కారణం అదే, ప్రధాన కారణం కూడా అదే. గ్రామాల్లో వాళ్ళు బాగా ఈ ప్రభుత్వం వైఫల్యాల గురించి బాగా ప్రచారం చేశారు. అట్లాగే తెలంగాణ ఏర్పాటులో విద్యార్థులు ఎంత ప్రముఖ పాత్ర వహించారో మొన్న ఈ ఓడిపోవటంలో కూడా వాళ్ళది కూడా అంటే అంత పెద్ద పాత్ర అని చెప్పకపోయినా ఒక గణనీయమైన పాత్ర అయితే వాళ్ళది కూడా ఉంది పాత్ర. అది ఎలా జరిగిందంటే అసలు టీఎస్పీఎస్సీ అనేది ఆ ఏర్పాటైన తొలి రోజుల్లో ఒక గ్రూప్ 1 కండక్ట్ చేశారమ్మా. ఆ గ్రూప్ 1 కండక్ట్ చేయటం ఫస్ట్ టైం. అదే గ్రూప్ 1 తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అందులో మెరిట్ లిస్టు ఫస్ట్ ఒకటి విడుదల చేశారు, మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ. కానీ అందులో వాళ్ళకి అనుకున్న వాళ్ళు లేరు. దాంతో 2వ మార్కుల జాబితా విడుదల చేశారు, ఇంకా తక్కువ అయిన వాళ్ళని కూడా చేసి వాళ్ళని కూడా ఎలిజిబుల్ అని ప్రకటించారు. వాళ్ళని కూడా ఇంటర్వ్యూకి పిలిచారు. సపోజ్ 600 మార్కులు వచ్చినాయి అనుకోండి ఫస్ట్ లిస్ట్లో ఒక ఆయనకి, అతనికి ఇంటర్వ్యూలో ఎంత తక్కువ వేస్తే బాగా తగ్గిపోద్దో చూసి ఇక్కడ 560 వచ్చిన ఆయన ఉన్నాడు అనుకోండి, ఇక్కడ 2వ లిస్టులో వీళ్ళకి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వేసి 605కి తీసుకెళ్ళిపోయారు. అతన్ని 10 మార్కులు 5 మార్కులు మినిమం వేశారు, ఇక్కడ ఎక్కువ వేశారు ఈ లిస్టులో వాళ్ళని. ఆ రకంగా వీళ్ళకి కావాల్సిన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడానికి వాళ్ళకి ఇంటర్వ్యూలో ఉన్న మార్కుల్ని వీళ్ళకి ఎక్కువ వేశారు. కావాలంటే ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి కనుక, మంచి వ్యక్తి, రేపు చైర్మన్గా అయిన తర్వాత ఫస్ట్ గ్రూప్ 1 పేపర్లు కనుక తెప్పించుకుని చూస్తే ఫస్ట్ లిస్టులో ఎవరికి ఎంత మార్కులు వచ్చినాయి, మెయిన్స్లో ఇంటర్వ్యూలో వీళ్ళు ఎంత కోసేశారు. అసలు అంత కోసేయడానికి ఏమి ఉండదు అక్కడ సబ్జెక్టు. ఎందుకు సార్ అంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్నని, ఇలా చేయడం వల్ల అంటే వీళ్ళు ఏదైనా లంచం తీసుకుని ఇలాంటి పనులు చేశారా, లేకపోతే విద్యార్థి వాళ్ళని అంటే కొంచెం ఏమన్నా మార్చే వాళ్ళ ఉద్యోగాలు మారుస్తే వాళ్ళకి ఏమన్నా లబ్ధి పొందే ద్వారా ఇలా పొందపోతే ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఎవరికైనా మెరిట్ ఉండాలని ఎంపిక చేయాలనేది వాళ్ళ జయం అయితే, ఎవరైతే మంచి మార్కులు వస్తాయో వాళ్ళకి ఇంటర్వ్యూలో కూడా ఈక్వల్ మార్కులు రావాలి కదా. 5-10 రావు కదా. మిగిలిన వాళ్ళకి సెకండ్ లిస్టులో వచ్చిన వాళ్ళకి 40 మార్కులు 50 మార్కులు రావు కదా. అట్లా ఇంటర్వ్యూలో వీళ్ళకి కావాల్సిన అభ్యర్థులు మరి వాళ్ళకి ఎట్లాంటి డీల్స్ ఉన్నాయో మనం చెప్పలేము. అది మహేందర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి బయటకు తీయాలి. మహేందర్ రెడ్డి గారు కనుక బయటకు తీస్తే కనీసం ఆ నిరుద్యోగులకి మానసికంగా కొంత ఊరట జరుగుతుంది, ఆయన బయట పెట్టాలి. ఇదిగో ఫస్ట్ లిస్టులో ఫస్ట్ ఎంపికలో కూడా లోటుపాట్లు జరిగినాయి. బాగా మెరిట్ ఉండి మెయిన్స్లో వచ్చిన వాళ్ళు ఈ ఇంటర్వ్యూలో ఎవరైతే బోర్డు మెంబర్స్ ఉంటారో వాళ్ళు తగ్గించేశారు. ఎట్లా తగ్గించారు అనేది వాళ్ళు ఎంపిక కాకుండా అంత స్థాయికి తగ్గించారు. అంటే వాళ్ళ దగ్గర ఆ మార్క్స్ ఉంటాయి వాళ్ళ ముందు,
ఆ మార్కులకి తగ్గట్టుగా తగ్గించేశారు. అట్లాగే వీళ్ళకి ఎన్ని మార్కులు వేస్తే ఎంపిక అవుతారో తెలుసు. మ్యానిపులేషన్ అనేది ఫస్ట్ గ్రూప్ 1లోనే జరిగింది. బీఆర్ఎస్ పతనానికి అక్కడే పునాది పడింది. ఎన్నో ఆత్మహత్యలు కూడా జరిగినాయి సార్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అశోక్ నగర్ లో ఒక అమ్మాయి ప్రవళిక అని వరంగల్కి చెందిన ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు చేసుకుంది అంటే తన లెటర్లో రాసింది ఇట్లా పేపర్ డిఎస్సి పేపర్ చేయలేదు, ఆ ఎగ్జామ్స్ వాయిదా పడినాయి, నేను వాళ్ళ నాన్నకి రాసిన లేఖ ఏంటంటే నన్ను క్షమించండి, ఇట్లా అయిపోయింది, ఇంకా నేను ఏ ఉద్యోగంకి అర్హురాలని కాదన్నట్టుగా. సో ఇట్లాంటివి జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం వెంటనే అప్పుడు ఆ టైంలోనే ఎందుకు చర్యలు తీసుకుంది? ఇప్పుడు నేను చెప్పే కదమ్మా, ఆ రోజే బీఆర్ఎస్ ప్రభుత్వానికి పతనానికి పునాది పడిందని. ఇప్పుడు ఆ రోజునంటే మరి అప్పుడు ఎవరికైతే ఆ బాధ్యతలు అప్పచెప్పారో మళ్ళీ కూడా ప్రభుత్వం కూడా ఎవరినన్నా క్రాస్ చెక్ చేయాలి కదా, ఈ ఎంపికలు కరెక్ట్గా జరిగినాయని. మీరు అన్నట్టు డబ్బులతో మార్పు జరిగిందా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్ద నాయకులకి బంధువులు వేశారా అనేది ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు లాంటి ఒక పోలీస్ ఆఫీసర్ కూడా, కాబట్టి ఆయన నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఆయన, అదైతే ఉంది. మీరు అన్నట్టు కేసీఆర్ గారికి కేటీఆర్కి ఏమన్నా దెబ్బ తగులుతుందా అంటే వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన ఎంపికల మీద కానీ లేకపోతే నిర్వహణ తీరులో లోపాలు కానీ ఈయన బయట పెట్టదలుచుకుంటే. అప్పుడు ఫస్ట్ గ్రూప్ 1 అనేది చాలా ప్రధానంగా జరిగిన లోపం. అవి కంటిన్యూ అయ్యి చివరికి పేపర్లో లీక్ అవడం, అమ్ముకోవడం ఇవన్నీ జరిగినాయి. అప్పుడేమో ఉద్యోగాల ఎంపికలోనే వాళ్ళు చేశారు, ఇప్పుడేమో నిర్వహణలో కూడా జరిగినాయి. అది ఫస్ట్ తీయమనండి గ్రూప్ 1 కరెక్ట్గా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా నిరుద్యోగుల యొక్క బాధను అర్థం చేసుకుని ఫస్ట్ గ్రూప్ 1 మీద మహేందర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులతో స్టడీ చేయించాలి, చేయించి ఒక రిపోర్ట్ తెచ్చుకుని ఆ రిపోర్ట్ మొన్న కనుక వైట్ పేపర్ శ్వేతపత్రం ప్రచురించినట్టు ఆ రిపోర్ట్ని పబ్లిక్కి పెట్టాలి. ఎందుకు జరిగినాయి, ఎట్లా జరిగినాయి, పెద్ద ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలో ఎందుకు తక్కువ వేశారు, మెయిన్లో తక్కువ వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలో ఎక్కువ ఎందుకు వేశారు, వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు, అది చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు కనీసం నిరుద్యోగుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మనోబాధను దృష్టిలో పెట్టుకుని బయట పెట్టాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు తెలంగాణలో. అందువల్ల మహేందర్ రెడ్డి గారు రావటాన్ని హర్షిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ వీళ్ళ తప్పు ఉందని, ఒకవేళ కేసీఆర్ గారిది కానీ కేటీఆర్ గారిది కానీ తప్పు ఉందని నిరూపితం అయితే వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? ఇప్పుడు అసలు అందులో మీరు అన్నట్టు వీళ్ళు బోర్డు మెంబర్స్ లేకపోతే చైర్మన్ చేశాడా ఈ అవకతవకలు, లేకపోతే పైనుంచి ఆదేశాలు వచ్చి వీళ్ళకి తక్కువ మార్కులు వేశారా, అప్పుడు ఈ సంజయ్ అడిగినప్పుడు బయటకు వస్తుంది అది నేను చేయలేదు పై వాళ్ళు చెప్తే చేశామని. అప్పుడు ఎవరి మీద రిపోర్ట్ చేస్తారనే. ఇప్పుడు అరవింద్ కుమార్ గారిని ఒక ఐఏఎస్ ఆఫీసరు దాని ఏమంటారు ఈ రేసింగ్ ఫండ్స్ రిలీజ్ చేశాడు కదా 45 కోట్లు 55 కోట్లు. ఆయన ఏం చెబుతున్నాడు, కేటీఆర్ గారు చేయమని చేశానన్నాడు. అట్లాగే ఇప్పుడు కనుక వాళ్ళు ఈ బయట పెట్టి ఆ పాత మెంబర్స్ని చైర్మన్ని పిలిపించి ఇంత పెద్ద మార్కులు వచ్చిన వాళ్ళకి ఎందుకు తక్కువ వేశారు, అసలు రెండో లిస్ట్ ఎందుకు రిలీజ్ చేశారు, మెరిట్ లిస్టు ఇంతమంది మీరు తీసుకుంటున్నది సపోజ్ మెరిట్ లిస్టు 200 మందిని విడుదల చేశారనుకున్నాం ఫస్ట్ సెలక్షన్ లో, మీరు తీసుకునేది మహా ఉంటే 40 మందిని తీసుకుంటారు. ఈ 200 మందిలో సరిపోరా 40 మంది? మళ్ళీ రెండో లిస్ట్ క్వాలిఫై చేసి పంపాల్సిన అవసరం ఏముంది తక్కువ మార్కులని? అందులో వాళ్ళు ఎలా సెలెక్ట్ అవుతారు, ఫస్ట్ లిస్ట్ లో వాళ్ళు ఎందుకు రిజెక్ట్ అవుతారు అంటే వీళ్ళతో మీకుండా ఒప్పందం ఏంటి, డబ్బులుగా తీసుకున్నారా లేకపోతే పైన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మీకు రికమెండ్ చేశారా? అది అక్కడ తేలాలి. రేపు మహేందర్ రెడ్డి గారు పోటీ వాళ్ళు విచారిస్తే ప్రజల ముందు పెట్టాలి వీళ్ళు ఇట్లాంటి లోటుపాట్లు ఎందుకు చేశారు అనేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి మంచి సమర్థులైన అధికారులు రావాలని, కానీ బంగారు తెలంగాణ ఎట్లా వస్తుంది, సమర్థులైన అధికారులు ఎంపికైతే వస్తుంది. అంతేగాని డబ్బులు తీసుకుని సెలెక్ట్ చేస్తేనో బంధుత్వాలని అడ్డం పెట్టుకుని సెలెక్ట్ చేస్తేనో ఎఫిషియెంట్ ఆఫీసర్లు రారు కదా సమర్థులైన అధికారులు. అది అంటే ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి వల్ల రాష్ట్రం నష్టపోయే అవకాశాలు ఖచ్చితంగా. సో ఇది ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఇలాంటి ఆఫీసర్ రావాలి. గతంలో టీఎస్పీఎస్సీ చైర్మన్లు వాళ్ళు చేసిన లోటుపాట్లు ప్రజల ముందు పెట్టాలి. అది రేవంత్ రెడ్డి గారు చేస్తే వీళ్ళ బంగారు తెలంగాణ అని చెప్పిన వ్యక్తులు నిజమైన బంగారు ఆఫీసర్లను సెలెక్ట్ చేశారా లేకపోతే సత్తు అల్యూమినియం ఆఫీసర్లను సెలెక్ట్ చేశారో తెలుస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ దుర్గా కుమార్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా సిరి, మన వీక్షకులు కూడా.